చూడడానికి వచ్చినాం సార్. పోయిన సంవత్సరంలో 2024లో 9వ నెల 25వ తారీఖు వచ్చినాం సార్. బొంబాయి నుంచి వచ్చినాం. అంటే ఎంట్రీలో చెప్పారు సార్ మాకు 6 నెలలకు రావచ్చు, 7కి రావచ్చు అగర్ ఏమన్నా ఎమర్జెన్సీలు ఉంటే మాట. సరే అదే మాకు ఎమర్జెన్సీ వదిలినా కూడా 5 నెలలకు వచ్చినాక 6 నెలలకు మా బాబు చనిపోయాడు. ఆయన కంపెనీ దగ్గరకు అయితే పంపలేదు సార్. అయితే సంవత్సరం గడిపాకనే పోవచ్చు అన్నారు సార్. అందువల్ల సంవత్సరం గడిపాం. సంవత్సరం గడిపాక పోతామని 2 నెలల ముందు చెప్పమన్నారు సార్. 2 నెలల ముందు సంది కూడా డ్యూటీ పోకుండా వచ్చి కంపెనీకి ఆఫీస్కి చెప్పినాం. చెప్తే ఎవరు కూడా కేర్ చేయలేదు. సరే మేము పంపిస్తాం, మెయిల్ చేస్తాం, అది ఇది అన్నారు సార్. అయినా వీసా పూర్తి అయ్యాక ఆ 2 నెలలు కూడా గడిపాక కూడా పోయినాం. పోయితే కూడా లేదు ఎంఎస్కి కొర్రి మీకు ఫైన్ కట్టి కొర్రి అని చెప్పి ఇదే అన్నారు సార్. అయితే మా వాళ్ళ ఫైన్ కాదు, ఆల్రెడీ వేరే కంపెనీలలో పోతుర్రు, ఫైన్ లేకుండానే పోతుర్రు సార్. ఇక్కడ చూడంలో మస్తు కంపెనీలు ఉన్నాయి, క్లాసిక్, జియా, వేరే కంపెనీలు. మన వాళ్ళు గుర్తున్న వాళ్ళు ఉన్నారు, 6 నెలలకు పోయిన వాళ్ళు ఉన్నారు, 1 ఏడాదికి పోయిన వాళ్ళు ఉన్నారు. మీరు 2 ఏళ్ళు చేసేదాకా నడవది, చేయకపోతే 1,50,000 కట్టు, 2 లక్షలు కట్టు అని చెప్పి మమ్మల్ని సతాయిస్తారు సార్. దయచేసి మమ్మల్ని జర సహకరించే పని చేయండి సార్. సురేష్ రెడ్డి సారే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు, మన ఇండియన్ ఎంబాసీకి మాట్లాడుతున్నాడు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మాట్లాడుతున్నాడు. నేనే చెప్పిన ఎట్లా మన పిల్లల్ని తీసుకొచ్చుకుందామన్నా కొద్దిగా సీరియస్ తీసుకోండి అంటే పాపం సురేష్ రెడ్డి గారు వారు ఇప్పుడు ఎంపీ, మన బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ, వారే సీరియస్ తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పెనాల్టీ ఏదో వేస్తారట జనరల్ గా, అది తక్కువ చేసి కొద్దిగా తక్కువ పెనాల్టీ వేసేటట్టు చేస్తే ఏదైనా కట్టి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కువ నేను పర్సూ చేస్తాను, ఆ ప్రదీప్ అగర్వాల్ నంబర్ తీసుకొని కూడా మాట్లాడతాను. మీరు సురేష్ రెడ్డి గారితో ఫోన్లో టచ్లో ఉండండి, మెసేజ్ కానీ ఫోన్ కానీ. నేను కూడా టచ్లో ఉంటాను. వీలైనంత తొందరగా దానికి ఒక పరిష్కారం తీసుకొద్దాం. అదే మాట్లాడుతున్నాం బెట్ట, పెనాల్టీ వేయొద్దనే మాట్లాడదాం. ఒకవేళ ఏదన్నా వేసినా తప్పది అనుకుంటే మేము గట్టిగానే తీసుకొస్తాం లేరా బాబు, తొందరపడకు.